త్వరగా రా. ఏంటి సార్? ఏమైంది సార్? ఇంజెక్షన్ ఇవ్వు సార్. ఏంటి సార్ ఇది? నా చేతికి వేయమని నీ చేతికి ఇచ్చాను, అలా చూస్తావే? వేయి. ఇది జ్వరానికా సార్? కాదు, నరానికి. అసలు ఏంటి బాబు ఇది? కాలనాగు విషయం తీసుకోకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. కమాన్ ఇవ్వు. ఇస్తాను సార్, ఇస్తాను. ఇవ్వు. అబ్బాయ్, రిలాక్స్ రిలాక్స్. అయ్యిందా? అయ్యింది. సార్ సార్, నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? చంపేస్తాను నిన్ను. నేనేం చేశాను సార్? డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? అరెస్ట్ చేసి బొక్కలో వేయమంటావా? ఓకే, మౌనిషా మ్యాటర్ కాదన్నమాట. అనవసరంగా భయపడ్డాను. రిలాక్స్. మాట్లాడవేంటి? మొత్తెక్కిందా? సార్ ప్లీజ్ సార్, కొట్టకండి సార్. సారీ సార్, ఈ అలవాటు మారలేకపోతున్నాను సార్. ఎడిక్ట్ అయిపోయాను సార్. ఎడిక్ట్ అయ్యావా? 102. అబ్బాయికి మనం తెచ్చిన గిఫ్ట్ ఇవ్వు. ఇదిగో. గిఫ్ట్ నాకెందుకు సార్? అర్జున్కి పెళ్ళైపోయింది కదా, ఎవ్వరూ లేని అనాథం నువ్వు. నీకు పోలీస్ డిపార్ట్మెంటే పెళ్లి చేయాలి కదా. అడ్వాన్స్ గిఫ్ట్ చూడు. గీత, నేనే చేశాను సార్. అమెరికాలో సంపాదించి ఇండియాకి దర్జాగా బతకడానికి వస్తారు, కానీ నువ్వు నా
చేతిలో చావడానికి తిరిగొచ్చా. అబ్బాయి, మోనిషాని చంపింది నువ్వే అని నాకు తెలుసు. సార్ ఏంటి సార్ ఇది? దిస్ ఇస్ టూ మచ్ సార్. నేను మోనిషాని చంపడం ఏంటి సార్? కాదు సార్, నా మీద నిందలేకండి సార్, ప్లీజ్ సార్. చనిపోయిన మా అమ్మ నాన్నలకు తెలిస్తే బాధపడతారు సార్. నేను చంపలేదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. రేయ్, నీ కళ్ళు మేనేజ్ చేస్తున్నా నీ మనసు అబద్ధం ఆడుతుందిరా. సార్ నిజంగా నాకేం తెలియదు సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. ఒంట్లో విషయం ఉన్న నువ్వు ఏ విషయాన్ని ఒప్పుకోవురా? రేయ్, నీలాంటి దుర్మార్గుడు హత్య చేస్తాడు, ఆధారం దొరికితే పోలీసోడు నీలాంటి వాణ్ణి అంతం చేస్తాడు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు తవ్వి పెట్టిన కొయ్యి నీకోసం రెడీగా ఉంది. దూల తీర్చేస్తా. ధర్మ, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకురా. కాలర్ పట్టుకున్న నన్ను చట్టానికి పట్టించేలోపే అంజలిని, ఆ తరువాత గిఫ్ట్ కింద నిన్ను చంపేస్తాను. బీ రెడీ. అంజలి అంతం, నివ్వెరపోయిన తెలుగు లోకం. పేపర్ హెడ్లైన్స్ రెడీగా పెట్టుకోండి. అగ్రజ, అంజలి వదిన హిమక్రీములు కావాలని కోరినది. నీ కోరికను తన మీద వేయట్లేదుగా. అనుమానమైతే వదిన్నే అడుగుము. వద్దులే, బాగోదు. అంజలిని రమ్మను, వెళ్దాం. పాపం తన మూడ్ కొంచెమైనా సెట్ అవుతుంది. సరే, ఇప్పుడే గైకను వచ్చేదా. వదినా వదినా వదినా, అగ్రజుడికి హిమక్రీములు తినాలని చాలా కోరికగా ఉందంట. తోడుగా నిన్ను రమ్మన్నాడు. వదినా, నాకు కూడా హిమక్రీములు తిని చాలా రోజులైంది. ప్లీజ్ వదినా, రా వదినా, ప్లీజ్ నా కోసం రా వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా. పూజ, పూజ, ఏమైంది? ఏమైంది పూజ? ఏమైంది? పూజ ఏమైంది? ఉదినమునందు ఖగోళం కదులుచున్నది. నామము తెలియని నొప్పి వదినా. అబ్బా, అయ్యో అయ్యో, హాస్పిటల్కి వెళ్దామా? వైద్యశాలకి వెళ్తే తగ్గే నొప్పి కాదు అగ్రజ. నాకు సెలవిచ్చి మీరిరువురు వెళ్ళండి. అది కాదు పూజ. బా వదినా, కదులుడు. అదేంటి పూజ, నిన్ను వదిలి మేమెలా వెళ్తాం? అగ్రజ, మీరిరువురు ముందు వెళ్ళండి. నాకు హిమక్రీములు గైకొని రమ్ము. వదినా, నువ్వు గుర్తు చేయము. అబ్బా, అయ్యో, మీరిరువురు కదలండి ముందు. వెళ్ళండి. అబ్బా అబ్బా, నా ఎత్తు పారినది. ఇప్పుడు ద్విచక్ర వాహనం నందు సన్నిహితముగా వెళ్ళినచో
వీరిరువురు మధ్య నిప్పు రవ్వల వలె ప్రేమ జల్లువాలను. ఆహాహాహా, ఏమి సుందర దృశ్యము! బావా, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఏం లేదు, హెల్మెట్ పెట్టుకోలేదు కదా, గాలికి కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. మరి నువ్వు నా వెనక కూర్చున్నావు కదా, నీ కళ్ళలోంచి ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? నిన్నే అంజలి. ఏం లేదు బావా. లేదంజలి, నీ కళ్ళు చెప్తున్నాయి, ఏదో ఉంది. బావా, ఇదివరకే మీకు చెప్పాను, నా మనసు ఒకరిని ఆరాధించింది. నేను వాటన్నిటినీ నాశనం చేశాను కదూ, నీ ప్రేమని సమాధి చేశాను కదూ. లేదు బావా, అంతా నా తలరాత, అదలా ఉంది. దానికి నువ్వేం చేస్తావు? అయినా నువ్విష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సింది బావా. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు బాధపడుతున్నావు. నీ పొజిషన్ అంతే కదా అంజలి. ఎవరినో ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ గుండెల్లో ఎంత నరకం ఉంటుందో నేను ఊహించగలను. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు బావా? తను ఎలా ఉంటుంది? నిన్నే బావా. తను ఎవరు?
अरे बेटा आइसक्रीम लेने को आ रहे हो क्या? मैं चले जाऊं? వస్తున్నా. అంజలి నీకే ఫ్లేవర్ కావాలి? ఏదో ఒకటి పర్లేదు బావా. అలాగే పూజకు కూడా తీసుకురా. అలాగే. చిన్నప్పటి నుండి ఆరుని ఆరాధించాను. అది ఇష్టపడే వాడి కోసం వెతికాను. ఇప్పుడేమో ఇలా. అంజలి 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 అంజలి